మనందరికీ తెలుసు కదా, ఎమ్మెల్సీ కవితకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ అయితే రావడం జరిగింది. ఈ బెయిల్ రావడం ఒక రకంగా ఆమె రైట్. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు అయితే ఇచ్చింది మనోజ్ సిసోడియా కేసులో. ఏంటంటే ఒక వ్యక్తికి బెయిల్ పొందడం అనేది ఒక ప్రాథమిక హక్కు. ఎందుకు అంటే ఈ కేసులు అనేవి ఎప్పుడు పూర్తయితే తెలియవు కాబట్టి ఆ సందర్భంలో భాగంగా ఆ కేసులు పూర్తయ్యేంత వరకు వాళ్ళకి బెయిల్ ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదన్నట్లుగా మనీష్ సిసోడియా కేసులో చెప్పడం అయితే జరిగింది. అందులో భాగంగానే కవితకు కూడా బెయిల్ రావడం అయితే జరిగింది. అయితే బెయిల్ వచ్చిన సందర్భంగా వాళ్ళు చేస్తున్న ఓవర్ యాక్షన్ అనేది తీవ్ర విమర్శలకు లోనవుతుంది. ఎందుకంటే కవిత అరెస్ట్ అయింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో. ఒక మహిళ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ రాగానే తమ ఏదో పొడి చేసినట్లు, మేము ఏదో ఘనకార్యం చేసినట్లు అయితే వాళ్ళు అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా కానీ ఆమె అరెస్ట్ అయింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో. బెయిల్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉండి ఇంట్లో తమ పనులు తాను చేసుకోవాలి, కానీ ఏదో ఇండియాకి ఒలింపిక్ మెడల్ తెచ్చినట్లు, ఏదో ఘనకార్యం సాధించినట్లు ఫీల్ అయ్యి వాళ్ళు ర్యాలీలు తీయడం అనేది ఒక రకంగా అసహ్యకరమైన చర్య అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మహిళ నాకు తెలిసి లిక్కర్ స్కామ్ కేసులో దేశ చరిత్రలోనే అరెస్ట్ కావడం నాకు తెలిసి కవిత ఒక్కటే మొట్టమొదటి మహిళ అయి ఉంటుంది. అలాంటి సందర్భంలో వీళ్ళు ఈ ర్యాలీలు చేసి ఏదో మేము తప్పు చేయలేనట్లుగా ప్రూవ్ చేసుకుంటున్నారులే, కానీ ఆడ ప్రూవ్ అయింది. ప్రూవ్ కాబట్టి 5 నెలలు జైల్లో ఉంచారు. కాకపోతే వాటిని ఫర్దర్గా మూవ్ చేయడానికి వాళ్ళకి కొన్ని ఆధారాలు కావాలి, అవి అయితే దొరకట్లేదు. కానీ ఈ యొక్క అంశం అనేది చాలా ఇబ్బందికరము. ఎందుకంటే బెయిల్ వస్తే ఇట్లా ర్యాలీలు చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన